చిన్నప్పుడు మనకు పెద్దలు చెప్తుంటారు చెడు సావాసానికి దూరంగా ఉండు అని. ఎవరు చెడు ఎవరు మంచి అనేది పెద్దోళ్ళు ఏమైనా చెప్తారా? చెప్పరు. దూరంగా ఉండు అంటారు. ఆ తర్వాతన మనమే జీవితంలో తేల్చుకోవాలి. ఇప్పుడు అట్లాంటిదే ఈనాడు ఆంధ్రజ్యోతిల సావాసం మనకు కరెక్టా కాదని తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. వార్తల్ని వార్తలుగా వేయడం అని ప్రతిదాని మీద విషం చిమ్మేటటువంటి కాన్సెప్టే పెద్ద సమస్య. తాజాగా కరుణాకర్ రెడ్డి కొడుకు నామినేషన్ వేశారు. ఆ నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో రాశాడు. ఆ భూములు ఉన్న ఏరియాల్లోనే టీటీడీ ఉద్యోగులకి స్థలాలు ఇచ్చారు. దాన్ని బట్టి అదొక కుంభకోణం. ఏమన్నా అర్థం ఉంటుందా? ఎవడైనా బుద్ధి బుర్రా ఉన్నాడు కనుక తన భూములకి తను కొనుక్కున్న భూముల ఏరియాలో, అది కూడా ఇప్పుడు కొన్నది కూడా కాదు, 2006లో కొనుక్కున్నాడంట అతను. ఆ భూముల్ని ఒకవేళ ఇచ్చేయాలనుకుంటే అది టీటీడీకి ఇచ్చి ఎక్కువ డబ్బులు తీసుకుంటాడుగా, ఆ విధంగా డబ్బులు సంపాదించుకుంటాడుగా, ఎంత అడిగినా ఇస్తుందిగా టీటీడీ, వాళ్ళే ఉన్నారు కాబట్టి. కానీ అట్ట చేసుకోలేదే, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి తన భూములు విలువ పెంచుకోవాలనుకుంటే ఏం చేసుకుంటాడు? ఆ పక్కన ఒక ఇండస్ట్రీస్ని తెచ్చుకోవడము, కార్పొరేట్ వ్యవస్థలు తెచ్చుకోవడము చేస్తే డబ్బులు వస్తాయి. కానీ టీటీడీ ఉద్యోగులకు స్థలాలు ఇస్తే ఏమొస్తాయి? వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకుంటుంటే ఇళ్ళ ఏరియా ఒక కాలనీలాగా డెవలప్ అవుతుంది. అంతకు మించి ఏముండదు. తిరుపతిని దాటి ఆ చివర ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి ఎగబడిపోయి జనం ఉండేటటువంటి అవకాశాలు తక్కువే. పెరుగుతుంది నిదానంగా 20 ఏళ్ళకో 25 ఏళ్ళకు. 20 ఏళ్ళ 25 ఏళ్ళ కోసం చూసుకుంటాడా? ఇప్పటికిప్పుడు సంపాదించుకోవడానికి టీటీడీకి ఇచ్చుకోవడం చూసుకుంటాడా? ఇక్కడ ఈ మాట అంటే కరుణాకర్ రెడ్డి సూట్ కేసును తర్వాత అభినయ్ రెడ్డి సూట్ కేసు తెస్తాడని చెప్పి మాట్లాడేటువంటి నీచులు ఉంటారు. కానీ సమస్య ఏంటంటే ప్రతి విషయంలో నెగిటివ్, ప్రతి విషయంలో వ్యతిరేకత, ప్రతి విషయంలో అబద్ధమే, ప్రతి విషయంలో అపోహలు కలిగించేటటువంటి విధంగానే వార్తలు రాయడం అన్నదే అసహ్యం ఇక్కడ.